బాబాయ్ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది, పరిపాలన ఎలా చాలా బాగుందమ్మా. అన్న క్యాంటీన్ భోజనం చాలా సూపర్. ఓకే. టిఫిన్ భోజనం కూడా చాలా బాగుంది. రాజధానిగా అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? మంచిగా జరుగుతుందని ఉంది. వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం జరగదు. మావిగన్ అంటే తెలుసు కదా బాబాయ్, రాజధాని. అదేం జరగదు. చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం అవుతాడు. మావిగన్ అనే అంశంతో ఎన్నికల్లోకి వస్తారంట జగన్ గారు. వస్తే రావచ్చు, కానీ ఏం సీట్లు ఏమి రావు. ఏమి రావు. చూసుకుందాం ప్రజల్లో దేనికి ఎలా ఉంది, ఇంకా టైం ఉంది కదా. ఆ టైం ఎలా జరుగుతుందో చూడొచ్చు. మీ సపోర్ట్ దేనికి బాబాయ్? తెలుగుదేశం. అమరావతికే. అమరావతి. ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి ఏంటి? అమరావతి గురించి అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? రాజధాని అమరావతి అదే ఉండాలి. మరి వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అర్థం ఏంటి? మావిగన్ అంటే 3 చోట్ల రాజధాని, మచిలీపట్నం, విజయవాడ. జగన్ పని అయిపోయిందిలే. మరి మావిగన్ అనే అంశం మీద ఈసారి ఎన్నికల్లోకి వస్తారంట ఆయన. రాని ఏముంది, ఆడు మొత్తం చూసాక మెయింటైన్ చేయలేకపోయాడు. వచ్చినా ఏం లాభం? అంతే. అలాగే ఈసారి వద్దాం కష్టం. ఆ టైంలో మన రాజశేఖర రెడ్డి వల్ల, నాన్న పేరు వల్ల సగం ఈ కష్టపడాడు, సగం నాన్న తన వల్ల గెలిచాడు. మెయింటైన్ చేయలేకపోయాడు. ఈ విషయం మీద వస్తారంట, ఈ ఎజెండా తోటే మావిగన్ అనే అంశం మీదే ఎన్నికల్లోకి వస్తారంట. ఏదైనా సీఎం అయ్యే అవకాశం ఉందా అలా వస్తే? లేదు, అసలు లేదు. చెప్పండి బాబు, కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? సూపర్. బాగానే ఉంది. ఏంటి రాజధానిగా అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? సూపర్. మరి వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అంటారు జగన్మోహన్ రెడ్డి. ఈ క్యాంటీన్లో తిన్న వాళ్ళు అయితేనే గెలుస్తాడు టీడీపీ. అది మరి వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అవన్నీ చల్లని మాటలే, వేస్ట్ మాటలే అవన్నీ. తెలుసు కదా మావిగన్ అంటే? మావిగన్ అంటే 3 చోట్ల రాజధాని. వేస్ట్ అది. ఆ 3 చోట్లని ఎప్పటి నుంచో చెబుతున్నారు. అదే నమ్మితే జనం మొన్న వేసేవాళ్ళుగా. మళ్ళీ ఇదే అంశం మీద ఎన్నికల్లోకి వస్తారంట ఆయన. ఏదో ఒకటే అదే ఇది చేయాలని అంత తప్ప ఏమీ లేదు. గెలిచే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? లేదండి. మీ సపోర్ట్ దేనికి ఇప్పుడు? టీడీపీ. అమరావతికేనా? అమరావతి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ కూటమి ఏది గెలుస్తుంది అనుకుంటున్నారు? కూటమి 100%. చెప్పండి బాబాయ్, కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఎలా ఉందంటారు? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందని నాకొక్కడికే కాదు, రాష్ట్ర ప్రజలందరినీ అడగండి. తర్వాత మీ మీడియా వాళ్ళని అడగండి, సోషల్ మీడియా వాళ్ళకి అడగండి, గత ప్రభుత్వాన్ని అడగండి, వాళ్ళే చెప్తారు. కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? సూపర్గా ఉంది. పరిపాలనకి ఏమైంది? సంక్షేమం జరుగుతుంది, పోలవరం జరుగుతుంది, అమరావతి జరుగుతుంది. ఇప్పుడు ఒక నెలలో పోలవరం కూడా ఓపెన్ అయిపోద్ది. రాజధానిగా అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? రాజధాని అమరావతిలో పెడతాం అనేది ఒక సెంటిమెంటు. రాజధాని అమరావతి అంటే శతదేవతల అది ఏదో చెప్పారు నాకు, అది అక్కడ పెడతాం మంచిదే. ఇప్పటివరకు 60% వరకు అయిపోయింది. పవన్ కళ్యాణ్ మీద రాజకీయంగా మీ అభిప్రాయం ఏంటి? అవన్నీ మనకు సంబంధం లేదు. చెప్పండి. ఒక డిప్యూటీ సీఎం కదా, 2 సంవత్సరాలు అవుతుంది ఆయన డెవలప్మెంట్ ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ ఎవరు చూస్తారు? చంద్రబాబు చూస్తారు. ఎవరైనా డిప్యూటీ సీఎం గా చూస్తారు కదా, ఏ చూసినా మెయిన్ క్యాండిడేట్ చంద్రబాబు. ఏంటి ఆయన పనితీరు ఎలా? పర్వాలేదు. 2 సంవత్సరాలు పర్వాలేదు. ఓకే. ఇచ్చిన శాఖలు అన్నింటికి న్యాయం చేస్తారు. రాజకీయంగా మెరుగుపడ్డారా? కొద్దిగా అనుభవం తక్కువ పడతాడు నిదానంగా. ఇబ్బంది ఏముంది? ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా. మరి మొన్న మాట్లాడుతూ
పవన్ కళ్యాణ్ గారు వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వను, ఉండనీయకుండా చేస్తా ఈ 5 సంవత్సరాలు అంటున్నారు. ఇదే అభివృద్ధి ఉంటే చెప్పింది రైటే. అమరావతికి కనుక సపోర్ట్ ఇస్తే కొద్దిగా కోలుకుంటాడు. ఓకే, మరి ఆయన తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం జరిగినా తిట్టకూడదు. ఎవరి పార్టీ అయినా ఒకటే, తిట్టకూడదు, ఎవరిని అనకూడదు. సరే, ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి మీద ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి? పర్వాలేదు, ఈ 5 సంవత్సరాల్లో నేర్చుకుంటాడు. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంట? అభివృద్ధి పరంగా చూసుకుంటే మనకి అమరావతి క్యాపిటల్ చేశారు, ఓకే, అది ఒక మంచి పాయింట్. కాకపోతే దాని అభివృద్ధి కోసం సెంటర్ మనకంటూ కొంత డబ్బు ఇచ్చింది. ఆ డబ్బుని ప్రజలకి అదే అమరావతి అభివృద్ధి కోసం చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అంటే దాన్ని డెవలప్ ఇంకా ఎంతవరకు చేశారు, ఎంత అయిపోయింది అనేది మనకి ఇంకా తెలియదు. అది గవర్నమెంట్ ఇంకా చెప్పలేదు. దాని ప్రాసెస్ ఇంకా చేస్తే మన స్టేట్కి అనేది చాలా ఉపయోగపడుతుంది. ఏంటి మరి వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. మావిగన్ అనేది కూడా అది ఒక మంచి ఆలోచనే. దాన్ని తప్పుపట్టడానికి అని లేదు. సో చంద్రబాబు గారు చెప్పేది ఏంటి అంటే ఆల్రెడీ ఒక చోట క్యాపిటల్ పెట్టుకొని మనం డెవలప్మెంట్ చేసుకుంటున్నాం. కాకపోతే జగన్ గారు అనేది ఏంటి, ఆల్రెడీ ఉన్నాయి కదా, దాన్ని ఎందుకు మనం ఇంకా కొంచెం డెవలప్ చేసుకుంటే మనకి ఇక్కడ రెవెన్యూ తగ్గుతుంది. రెవెన్యూ తగ్గి మనకు ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిందే అప్పు, మళ్ళీ మనం తిరిగి కట్టాలి. నువ్వు ఉన్న గవర్నమెంట్లో అయినా కట్టాలి, నేనున్న గవర్నమెంట్లో అయినా నేను కట్టాలి. సో ఇప్పుడు అది మళ్ళీ స్టేట్ మీద పడుతుంది. అది స్టేట్ తిరిగి మళ్ళీ మన మీద పడుతుంది, సామాన్యుల ప్రజల మీదే పడుతుంది. సో అది అట్లా తర్వాత పెరిగే ఇప్పుడు డైలీ జరిగే అన్ని యాక్టివిటీస్ మన మీద పడి మనకి ఎక్కువ అయిపోతాయి. రాజకీయంగా అంటే ఫస్ట్లో కొత్త అని కానీ ఇప్పుడు కొద్ది రాటి తేలినట్టే ఉన్నాడు. ఏంటి 2 సంవత్సరాలు అవుతుంది డిప్యూటీ సీఎంగా ఆయన డెవలప్మెంట్ ఎలా ఉంది? బాగానే ఉందబ్బా. పల్లెటూరులో రోడ్లు లేని ఏరియాలో కూడా రోడ్లు వేపిస్తున్నాడు. ఇంకంతకంటే చేసేదే ఉంది. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో అసలు అది కూడా లేదు కదా, మెయిన్ రోడ్లే గతి లేదు. మరి నా పల్లెటూరులో దిక్కులేని ఏరియాలో కూడా రోడ్లు వేపిస్తున్నాడు. మాటలు తప్ప చేతులు చేయడానికి అపోజిషన్ పార్టీ అంటున్నారు. అంతానికి ఏముందిలే. మనం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు కూడా వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండనీయకుండా చేస్తా ఈ 5 సంవత్సరాలు అంటున్నారు. మన లేదు కదా, ఆయన అన్నట్టు చేస్తాడు. అంటే జనసేన కంటే 1 సీట్ వచ్చున్నా ఎక్స్ట్రా ఉండేదేమో. సో ఇప్పుడు లేదు, ఉండనీయకుండా చేస్తా అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అంటే పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు వాళ్ళకి ప్రత్యేక హోదా ఎందుకు? లేకుండా చేస్తారు, వైసీపీకి లేకుండా చేస్తా అంటున్నారు. వైసీపీ కంటే కరెంట్గా లేకుండా చేస్తారు.